ధాన్యానికి సంబంధించి లారీలలో తీసుకుపోతున్నారు, అంత బాగానే ఉంది. ధాన్యం లారీలకు పర్యావరణ ఫీజుపై వివాదమట. సో చెక్ పోస్టులో ఒక్కో లారీకి 525 రూపాయలు వసూలు చేస్తున్నారట. పర్యావరణ అంటే ఇదేంది గ్రీన్ ఛార్జెస్ అన్నట్టు. సో సమస్య సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి, రుసుము తగ్గింపుపై అటవీ శాఖ కసరత్తు. అటవీ శాఖ చెక్ పోస్టుల్లో ధాన్యం లారీలకు పర్యావరణ నిర్వహణ రుసుమును వసూలు చేస్తుండడం వివాదంగా మారుతోంది. ఈ విషయం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశాల్లోనూ ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో రుసుము తగ్గింపుపై అటవీ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. తపాల్పూర్ చెక్పోస్టులో ధాన్యం లారీ నుంచి వసూలు చేసిన ఫీజు రసీదుకు 525 రూపాయలు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన వడ్లను కస్టమ్ బిల్లింగ్ రైస్ సీఎంఆర్ కోసం రైస్ మిల్లులకు తరలిస్తారు. ఈ ధాన్య బస్తాలు లారీలు పలు జిల్లాల్లో అటవీ ప్రాంతాల్లోని రహదారుల మీదుగా వెళ్తుంటాయి. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని జిల్లాలో అటవీ శాఖ పర్యావరణ రుసుమును వసూలు చేస్తోంది. ప్రభుత్వ వాహనాలకు మినహాయింపు ఉంటుంది. ధాన్యం బస్తాలు తీసుకెళ్లే ఒక్కో లారీకి 525 రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం తపాల్పూర్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ చెక్ పోస్టులోనే దాదాపు 250 లారీల నుంచి, సో ఇప్పటికే కవ్వాల్ దగ్గర 250 లారీల నుంచి 131,250 రూపాయలు వసూలు చేసిరట. ఇప్పటికే చూసిరా. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఈ భారాన్ని రైతులపై వేస్తున్నారు. దీంతో ఏం చేస్తారు వాళ్ళు, కొనుగోలుదారు కేంద్రాలు రైస్ మిల్లర్లు ఏం చేస్తారు, రైతుల మీద అవి కటింగ్ చేస్తారు ఆ మైనస్ డబ్బులు. దాంతో ధాన్యం లారీలకు పర్యావరణ రుసుము మినహాయింపు ఇవ్వాలని అలాంటూ జిల్లా అటవీ అధికారి నాగిని భానుకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభినవ్ లేఖ రాశారు. అటవీ శాఖ వర్గాలు మాత్రం ధాన్యం వెళ్లేది ప్రైవేటు వాహనాల్లో అని నిబంధనల ప్రకారమే ఫీజు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమస్య సీఎం దృష్టికి వెళ్లడంతో ధాన్యం లారీలకు పర్యావరణ రుసుము తగ్గింపుపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. పూర్తిగా మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని ఉన్నతాధికారులు ఒకరైతే ఈనాటికైతే తెలిపారు. సో మొత్తం తగ్గించడం సాధ్యం కాదు కానీ ఏదో చేస్తామని అయితే చెప్తారు.